మునక్కాయ కర్రీ, సాంబార్. వెజిటబుల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నంద్యాల నుంచి. ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు? వారానికి ఒకసారి. ఇంత క్వాంటిటీ ఎక్కువ ఉందే, మరి అంతా పాడైపోవు వారానికి ఒకసారి అంటే? ఎక్కడి నుంచి? ప్రొవిజన్ స్టోర్ రూమ్. ఇప్పుడు మీరు పర్ క్యాపిటా ఎవరు చూస్తూ ఉన్నారు? వాళ్ళకు కాంట్రాక్టర్కు పోంగా మనకు డబ్బులు ఎన్ని మిగులుతాయి, ఏంది మిగులుతాయా లేదా, ఆ మిగిలేటట్టుగా ఎవరు ఇది క్యాలిక్యులేట్ చేసేది? మీరు చేస్తారా? ఏమైనా మిగులుతాయి ఎప్పుడన్నా? మిగిలినప్పుడు మన ఎగస్ట్రా మన ఆ మంత్లో బాదుస కానీ, లడ్డు కానీ, పుచ్చకాయ కానీ ఎగస్ట్రా ఐటమ్ అది రాస్తాం సార్. ఓకే. మీకు దాదాపు 185 kgs చికెన్ పర్ టైం వస్తుంది. ఎగ్స్ ఎవ్రీ డే ఇస్తారు. మరి ఎందుకు మాకు కంప్లైంట్లు ఆ విధంగా వచ్చాయి? పేరెంట్సే వాళ్ళకు ఇక్కడ వాళ్ళు ఒక రోజు వాళ్ళని రాని లేదని నాకు ఫోన్ మాట్లాడలేదు. ఎవరో హౌస్ మాస్టర్ రెస్పాండ్ అవ్వలేదు సార్. లేదండి, చాలా డీటెయిల్డ్గా ఉంది అది పేరెంట్ కంప్లైంట్ అనేది. ఒక లేడీ పెట్టారు నాకు కంప్లైంట్, చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి సార్, మీరు నాకు కాల్ చేస్తే అన్నీ క్లియర్గా చెప్తాను. ఇవి ఏం చెప్పారంటే, అక్కడ మా బాబు చదువుతున్నాడు, ఈవినింగ్ రైస్ ఏదో ఒక పచ్చడి పెడతారు, ఆ పచ్చడి ఫుల్ కారంగా ఉంటుంది, అంత మజ్జిగ ప్లేట్ పోసుకొని తాగుతున్నాము అని అంటున్నారు. పిల్లలు బాత్రూమ్స్ బాగాలేవు సార్, పిల్లలు బయట చెట్లలో కూర్చుంటున్నారు, టాయిలెట్ చాలా ఘోరంగా ఉన్నాయి, అదొకటి. తర్వాత సార్, మీరు నాకు కాల్ చేస్తే అన్నీ క్లియర్గా చెప్తాను సార్, పిల్లలు పాపం సార్, ఎవరైనా విజిట్కి వస్తే ఫుడ్ బాగుందని చెప్పాలి అని చెప్తున్నారంట. పిల్లలకు మేము చాలా దూరంలో ఉండటం వల్ల అమౌంట్ ఇస్తాము, ఆ క్లాస్ మాస్టర్ దగ్గర ఉంచుతారు, పిల్లల అమౌంట్లో నుండి చీపుర్లకు, మ్యాట్కి క్లీన్ చేసేవి, అలా ఆ వస్తువులు కూడా ఆ పిల్లల పేరెంట్స్ ఖర్చులకు ఇచ్చిన వాటిలో తీసుకుంటారు. ఫోన్ చేపిస్తే ఒకవేళ అది దగ్గర 5 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. ఫోన్ చేపిస్తే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయాలంటే ఒక కాలుకు 5 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారంట. ఇంకా చాలా ఉన్నాయి సార్ కంప్లైంట్, కానీ పిల్లలు చెప్పలేరు, మీరు వెళ్ళాక కుక్కని కొట్టినట్లు కొడతారు, ఎవరైనా విజిట్ సార్లకి కంప్లైంట్ చేస్తే. మీకు ఏటీపీ మేడం ఉన్నారు సార్, అడగండి మీరు పిల్లలతో అడగండి. ఇది పెద్ద వ్యవస్థ అండి, నేనేమి ఉన్నాయని అనట్లేదు, ఇది పెద్ద వ్యవస్థ, ఒక సిస్టమ్ ఉంది. ఇంత దారుణంగా ఉండకపోవచ్చు నా ఐడియా ప్రకారం, ఎందుకంటే ఇప్పుడు 100 మంది 150 పిల్లలు ఉంటే ఏదో ఒక వార్డెన్ నుండి చేయొచ్చు. ఇది అంతా ఒక టెండర్స్, ఒక సిస్టము, ఒక పద్ధతి, అన్నీ రావడము, అన్నీ ఇవ్వడము. దాదాపు 1200 మంది పిల్లలు ఉండే స్కూల్ ఇది, నేనేం కాదనట్లేదు. ఎందుకు ఇంత కంప్లైంట్ ఇంత దారుణంగా వచ్చింది అనేది మా స్కూల్లో మేము మా పిల్లలాగా చూస్తాం సార్. మా పేరెంట్ ఎవరైతే నాకు తెలియదు, అట్లాంటివి అయితే మనీ కలెక్ట్ చేయడం కానీ ఫోన్ మాట్లాడిస్తే అట్లాంటివి ఉండవు సార్. బట్ ఇంకొక మాట చెప్పారు కదా సార్, అక్కడ పిల్లల మనీలోంచి చీపుటికి వాటికి కట్ చేస్తారని. సార్ సొసైటీ నుంచి మాకు ఫండ్స్ ఏమీ రావట్లేదు సార్. సో మొత్తము ఒక్కొక్క క్లాస్లో 40 మంది 50 మంది 60 మంది పిల్లలు ఉన్నప్పుడు క్లీన్లీనెస్ కూడా ఇంపార్టెంట్ కదా సార్. సో ఆ మనీ మాకు సొసైటీ నుంచి ఫండ్స్ వస్తే మేము అన్ని ఆ ఫండ్స్ నుంచి తెప్పిస్తాం సార్. మరి ఎలా వాళ్ళకి క్లీన్లీనెస్ కావాలని అంటే నేను అనేది, మీకు సొసైటీ నుంచి రాలేదని పిల్లల దగ్గర కలెక్ట్ చేయడం లేదు. మరి మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఆ విధంగా ఉంది. నేనేమంటున్నా అంటే అమ్మా, వినండి, బాదరింగ్ ఎవరిది? అది ఆ బాధ ఎవరిది? పిల్లల తల్లిదండ్రులదా, పిల్లలదా? వినండి, లిజన్. మీరు డబ్బులు రాలేదనేది మన ప్రభుత్వ సమస్య, మన సమస్య అది. అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏం చెప్తుంది తెలుసా మీకు? స్టేట్ అండ్ సెంట్రల్ బోత్ కలిపి ఇవన్నీ దీనికి అన్నిటికీ కూడా డబ్బులు పెట్టుకుంటా ఉన్నాయి. నెంబర్ 1 వినండి, మీరు ఒక వినియోగదారుడు
ఈవెన్ దో ఒక అంగన్వాడీ కానీ, ఒక హాస్టల్ కానీ, ఒక రేషన్ షాప్ కానీ, ఒక మిడ్ డే మీల్స్ స్కూల్ కానీ, ఒక స్టూడెంట్కు అర్హత కలిగి అతనికి పూర్తి స్థాయిలో అతనికి అందివ్వలేదంటే కనుక 125% ఫైన్ వేస్తారు ఆ పేరెంట్ కంప్లైంట్ పెడితే. ఇది మా యాక్ట్ పొజిషన్. వినండి, మీరే మీ బాదరింగ్ అదంతా మనకు సంబంధించింది, అది ప్రభుత్వాలు మనకు సంబంధించింది అది అండి. మాకు లేవు సార్, మాకు ఇవ్వడం లేదు సార్ అంటే మీరు పూర్తిగా చెప్పేదాకా నేను విన్నాను, నాకు క్లారిటీ కావాలి అక్కడే అని చెప్పేసి మనం వాళ్ళ దగ్గర కలెక్ట్ చేద్దామా? ఎట్లా చేస్తా ఉన్నారు మరి మీరు అవి? ఫండింగ్ మేడం వినండి అమ్మా పేరెంట్స్ని అడగడము అది డిఫరెంట్ వర్షన్, నేను కాదనడం లేదు, అది డిఫరెంట్ వర్షన్, మళ్ళీ మాట్లాడదామని. నేను అనేది స్టూడెంట్స్ దగ్గర మీరేమైనా డబ్బు కలెక్ట్ చేస్తున్నారా? లేదు, కానీ క్లియర్ గా 5 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు, ఫోన్ అవుట్ గోయింగ్ చేస్తే 5 రూపాయలు ఒక కాల్ కు కలెక్ట్ చేస్తున్నారని మెన్షన్ చేశారు. అది లే నేను చెప్పేది ఆమె రాసింది ఏమని, లాస్ట్లో 5 రూపాయలు అవుట్ గోయింగ్ కాల్ కు కలెక్ట్ చేస్తున్నారు పేరెంట్స్ ఎవరికైనా ఫోన్ చేసుకోవాలంటే అని చెప్పారు. అడుగుతానమ్మా, నాకు తెలుసు, నేను ప్రిపేర్ అయ్యి వచ్చిన 2 గంటలు ఇక్కడ గడిపేదానికి. నేను మామూలుగా 6 గంటల కంటే ఎక్కువ ఉన్నాను. అలాంటిది నిదానంగా నిమ్మలంగా ఈ సమస్యను ఇప్పుడు కాదు, దాదాపు 2 years బ్యాక్ నేను ఇక్కడికి రావాలి. యాక్చువల్గా ఈరోజు ఎందుకు వచ్చినా అంటే నా క్యాలిక్యులేషన్ అది అర్థమవుతుందా అమ్మా. చేయకూడదని నేను కోరుకుంటా ఉన్నామ్మా, చేయొద్దు. ఒకవేళ ఏదైనా ఉంటే కన్నా మార్పులు ఉంటే ఏంటంటే నేను చెప్పేది ప్రిన్సిపాల్ గారు, మీరు కూడా అందరికీ చెప్పేది ఏంటంటే ఒకటే మాట, ఇది ఎక్కడో పడేసినట్టుంది, ఇక్కడ ఏ ఎంక్వైరీలు జరగవు, ఎవరు రారు. ఇప్పుడు దారిలో నేను వస్తా ఉన్నా, ఒక ట్రైబల్ హాస్టల్స్ అసలు ఎవరు లేరు, ఆడ పిల్లలు లేరు, హాస్టల్ రన్ అవుతా ఉంది, దూరణాల నుంచి టీచర్లు వస్తారంట, వాళ్ళు మధ్యాహ్నం స్కూల్ అయిపోయింది వెళ్ళిపోతారు, రాత్రికి అన్నం తినేసి వెళ్ళిపోతారు పిల్లలు. ఏమమ్మా అంటే ఆడ ఒక రసం చేసి పెట్టింది, ఈరోజు మనకు ఒక కర్రీ ఒక సాంబార్ మన మెనూ ప్రకారం, దాని ప్రకారము అవి చేయాలా. ఎవ్రీ 2 times చికెన్ పెట్టాలా. ఇంతవరకు పోయిన సంవత్సరం జూన్ నుంచి ఇంతవరకు చికెన్ పెట్టిన దాఖలాలే లేవు. చెప్తున్నా, అది కూడా పెద్దగా సీరియస్ అయితే తీసుకుంటాం మేము. వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమలు, ఇష్టాలు, అభిమానాలు అన్ని వదిలేసి వచ్చింది చదువుల కోసం. వాళ్ళు చదువుకుంటూ మనం మంచిగా వాళ్ళకు ప్రభుత్వం ఈరోజు ఇన్ని రకాలైన కోట్లు ఖర్చు పెడతా ఉంది పిల్లల కోసం, వాళ్ళ బాగు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం. ఇట్లాంటప్పుడు మనము ఎక్కడ పొరపాటు జరగకూడదు. నో ప్రాబ్లం అండి. నేను ఒకటే 1160 ఉన్నారంటే కర్ణాటక బార్డర్ నుంచి కూడా వాళ్ళ సీట్ ఇక్కడే కావాలి, మాకు శ్రీశైలంలోనే కావాలని కోరుకుంటున్నారు. కావచ్చండి, ఇది పిలిగ్రిమ్ కాబట్టి దేవస్థానం దగ్గర కాబట్టి కోరుకుంటారు కూడా. దేవస్థానం ఒకటే కాదు, దేవస్థానం ఇక్కడికి 10 kilometers దూరంలో ఉంది సార్. అదేముంది, దేవుని సన్నిధిలో చదువుకోవాలని చాలా మంది ఉంటది. స్కూల్ కొందరికి ఒక మోటో ఉంటుంది, దేవునికి దగ్గరలో ఉంటే. ఇప్పుడు చాలా మంది ఎవ్రీ మంత్ వస్తారు శ్రీశైలంకు, మల్లికార్జునుని దర్శించుకోవడానికి ఎవ్రీ మంత్ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకని, వాళ్ళకు అదొక ఇదే అనమాట. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక స్పిరిచువాలిటీ ఉన్న వాళ్ళు, కొంతమంది మా పిల్లలను దేవుని సన్నిధిలో దగ్గరలో చదివిస్తే కనుక వాళ్ళ జీవితాలు బాగుంటాయని కొంతమంది ఉంటారు. అట్లా కూడా అదేమి అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే, నాకు ఒక కంప్లైంట్ వచ్చింది, ఇప్పుడు కాదండి 2 ఏళ్ల క్రితం వచ్చింది. అప్పుడు ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అవి నేను అంత దూరం పోలేదు, అప్పుడే నేను సర్ప్రైజ్గా రావాల్సింది, రాలేకపోయాను నేను. ఎందుకంటే నాకేదో కొంచెం వర్క్ లోడ్ పడి రాలేదు నేను. ఇప్పుడు కూడా ఏంటంటే, నేను ఎంత మీకు తెలియదు ఏముందండి, ఎక్కడ ఎంత కొండలలో ఇది ఎక్కడ రావాలా, ఎంత కష్టపడి ఇచ్చింటాం, ఎంత ఇష్టంగా వచ్చాను. నేను చెప్తున్నా, కష్టపడి రావచ్చు, ఇష్టంగా వచ్చాను, చూడాలా ఏంది. బయట రాగానే అక్కడే అన్నాను నేను మా వాళ్ళతో, చాలా పెద్దగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, బాగా మంచి పెద్ద ఏరియా అనే ఉద్దేశం. నేను చెప్పేది ఏంటంటే, సరే అమ్మా నేను కాదంటలేదు, న్యాయం చేస్తున్నాను. నేను వచ్చాను, డౌట్లు అడుగుతా ఉన్నా, మీరు నాకు రెస్పాండ్ అయ్యి చెప్తా ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. నేనేంటంటే ఇది కాదు, మీ మీద నమ్మకం కలిగి నాకు ఇంకా కంప్లైంట్ రాకుండా, సార్ వచ్చిపోయినారు మంచిగానే ఉంది అప్పటి నుంచి అనే పాజిటివ్ కంప్లైంట్స్ నాకు వచ్చినాయంటే నేను హ్యాపీగా ఉంటాను. లేదంటే ఈసారి సర్ప్రైజ్గా వస్తామన్నమాట. ఖచ్చితంగా వచ్చినప్పుడు ఆ రోజు ఏమాత్రం గడ్డను పడితే కనుక సస్పెన్షన్స్ అనండి, వేరేది ఉండదు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇది, దీనికి ఒక సపరేట్ యాక్ట్ ఇది. దీంట్లో చాలా సిస్టమేటిక్గా ఉంటాం మేము, చాలా బాధ్యులను చేస్తాం, చాలా పద్ధతిగా ఉంది వ్యవహారము. కాబట్టి మీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మీరు పొరపాటు చేయలేదు, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం, ఐ అప్రిషియేట్ యూ. బట్
ఒకవేళ ఏదైనా ఉంటే మటుకు రెక్టిఫై చేసుకోండి దయవుంచి ఇంకా ఈ డిస్కషన్ నో మోర్ డిస్కషన్. నేనేమి ప్రతి ఒక్కటి భూతత్వం పెట్టి చూస్తే చాలా దొరుకుతాయి నాకు, అదేం పెద్ద సమస్య కాదు. నేను పిల్లలతో మాట్లాడతాను, వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాను. ఎక్కడెక్కడ ఏరియా మీ అంతా? కర్నూలు, నంద్యాల, ఆదోని, ఇక ప్రకాశం నుంచి ఉన్నారా? అనంతపూర్. ఏ క్లాస్ నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? కాదు, ఎప్పటి నుంచి ఉన్నారు? 5th నుంచి ఉన్నారా కంటిన్యూగా? వెరీ గుడ్, బాగుంది. ఎక్కడ లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి 10th క్లాస్? లాస్ట్ 588, మంచి మార్క్స్ కదా. ఈసారి గెట్టోళ్ళు ఉన్నారా? అన్నోళ్ళు గెట్టోళ్ళు పోయారా? వస్తాయా? 588 టచ్ చేస్తారా? 590 వస్తాయా? మీరు 595 ఆఫ్టర్ 1 year కదా. నేను నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక టైంలో వస్తారా? వచ్చినప్పుడు మీకు ఒక 5,000 రూపీస్ వర్త్ ఫస్ట్ వచ్చే వాళ్ళకి ఇస్తా, ఓకేనా? నెక్స్ట్ ఇయర్ మీ బ్యాచ్కే నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక టైంలో వస్తా, మీకు 5,000 రూపీస్ హైయెస్ట్ మార్క్స్ వచ్చే వాళ్ళకి ఇస్తా, ఓకేనా? గిఫ్ట్ మీకు, ఓకే? చెప్పండి, ఎలా ఉన్నాయి భోజనాలు? బాగా నిజాలు చెప్పండి నీట్గా. ఓకే, టాయిలెట్స్ లేవా మీకు సరిగా? మీ సారే ప్రిన్సిపాల్ సార్ సరిపోవడం లేదు సార్, కొంతమంది బయటకు వెళ్తున్నారని చెప్తే. డే టైంలో ఇట్లా బయటకు వెళ్తారా? మరి అన్నీ ఉన్నాయి సార్ అన్న అంటారే. మీకు ఇక్కడ ఉండడం సంతోషమేనా? మాకు ఒక పేరెంట్ కంప్లైంట్ పెట్టారు. ఒక పేరెంట్, ఒక తల్లి ఇక్కడ చాలా ఘోరంగా ఉంది, వంటలు సరిగా ఉండట్లేదు, రాత్రిపూట ఒక పచ్చడి చేసి నీ మధ్యకు వస్తూ ఉన్నారు. ఏమి అవుట్ గోయింగ్ కాల్ బయటికి ఫోన్ చేయాలంటే 5 రూపాయలు ఇవ్వాలా? ఏమి ఎట్లా మీకు ఫోన్ చేసేది ఎట్లా? మీరు వీక్లీ వన్స్ ఇస్తారా? ఒక 5 minutes మాట్లాడుకుంటారా? 5 to 10 minutes. అదెంత ఉత్తదేనా అబద్ధమేనా? కాదు, డబ్బులు తీసుకునేది అబద్ధం. నిజం సార్ అంటే గొప్ప పోతుందిరా. అబద్ధమే. మీ ప్రిన్సిపాల్ సార్ బాగా మంచి ఆయనేనా? బాగా చూసుకుంటాడా? వెరీ ఫ్రెండ్లీ పర్సన్. సార్ వాళ్ళు ఇక్కడే ఉంటారా? రెసిడెంట్స్, వాటర్ టీచర్లు అందరూ ఇక్కడే ఉంటారా? కొంతమంది బయట నుంచి వస్తారు. వాళ్ళు సున్నిపెంటలో ఉంటారా? వాళ్ళు కూడా, ఇది కొంచెం ఒక అడవి ప్రాంతం అవునా? వాళ్ళు కూడా కొంచెం త్యాగం చేసి వచ్చారు ఇక్కడికి, ఇక్కడ జాబ్ చేయడానికి. వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు పాపం. జబ్బులు ఏమైనా వస్తే కన్నా, పెద్దవాళ్ళకి జబ్బులు వస్తాయి కదా, ఆ జబ్బులు వస్తే కూడా పాపం వాళ్ళకి ఇక్కడ సరైన వైద్య వస్తువులు లేవు, అయినా మీకోసం త్యాగం చేస్తూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని బాగా ఇష్టపడండి, ప్రేమించండి, వాళ్ళు చెప్పేటి బాగా చదవండి. అందరు డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి, అన్ని క్లాస్ రూమ్స్ అన్ని మంచిగా ఇష్టంగా చదవండి, కసిగా చదవండి. మంచి లైఫ్ ఫ్యూచర్ ఉండాలా, మంచి ఫ్యూచర్ ఉండాలంటే మీరు బాగా చూడండి. మీరు ఎక్కడి నుంచో ఎక్కడ మంత్రాలయం, నేను నిన్న పొద్దున మంత్రాలయంలో ఉన్నా, మధ్యాహ్నానికి బనగానపల్లికి వచ్చాను, బనగానపల్లి నుంచి ఇక్కడికి వచ్చాను. ఈరోజు మంత్రాలయం నుంచి ఇక్కడికంటే ఎంత దూరం చెప్పండి, అంత దూరం నుంచి మీరు ఇక్కడికి వచ్చారు మీ తల్లిదండ్రుల ప్రేమలు వదిలేసి చదువుల కోసం. అది బాగా ఇష్టంగా చదవాలా, మంచిగా భోజనం చేయాలా, మంచిగా బాగా శ్రద్ధగా వహించుకోవాలా మీరు, ఓకేనా? మీ టీచర్లు అందరినీ గౌరవించండి, టైంపాస్ చేయొద్దండి. ఒక సండే రోజు ఎంజాయ్ చేయండి, బట్టలు ఉతుక్కోవడం ఉంటుంది కదా, మిగతా టైం అంతా కొద్దిగా ఏదైనా మూవీ చూపిస్తారా? ఒక మూవీ చూసి ఏదైనా మాట్లాడుకొని ఎవరాలు ఆడుకుంటే అట్లా ఇట్లా టైంపాస్ చేయొచ్చు. మిగతా రోజులలో ఏ ఒక్క క్షణాన్ని వదిలేయద్దు మీరు. ఈ క్షణం మరు క్షణం రాదు. ఇప్పుడు నేను మాట్లాడే మాట ఆ టైము మళ్ళీ రాదు, అవునా కదా? ఆ టైంని పోగొట్టుకుంటే కన్నా లైఫ్ కొలాప్స్, స్పాయిల్ అవుతుంది. కాబట్టి అది బాగా అందరూ మనసు మీద తీసుకోవాలా. చాలా ఇష్టంగా చదవండి, కసిగా చదవండి, ప్రేమగా చదవండి, బాగా మైండ్ పెట్టండి. మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి మంచి జాబ్స్ వస్తాయి, మంచి మంచి ప్రైవేట్ కంపెనీస్ అన్నీ వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి బయట. మంచి మంచి వస్తువులు, మంచి మంచి లైఫ్ టర్న్ అవుతుంది, మంచి మంచి లైఫ్ టర్న్ అవుతుంది. మీకు మీ పేరెంట్స్ని బాగా ఇష్టంగా చూసుకోవచ్చు. వాళ్ళు కూడా చూడు, వాళ్ళు ఎక్కడెక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటా, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఎంతో కష్టపడతా ఉన్నారు. ఆ కష్టం మా పిల్లలు పడకూడదు, మా పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలా, మంచి భవిష్యత్తు ఉండాలా, 10 రూపాయలు సంపాదించుకోగలిగే శక్తి రావాలా అనే ఉద్దేశంతో
మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు రావాలంటే కూడా ఎంతో ప్రయాసం ఇక్కడికి, అవునా కాదా? అన్ని ఇబ్బందులలో కూడా మిమ్మల్ని ఇక్కడ చదివిస్తూ ఉన్నారు. మంచిగా మనకు మల్లికార్జున స్వామి ఆయన దగ్గరలో ఉన్నాం మనం. ఎప్పుడైనా దర్శనానికి వెళ్తూ ఉంటారా? పేరెంట్స్ వచ్చినప్పుడు స్వామిని బాగా మనసులో ప్రార్థించుకోండి. మంచి ఆయన దీవెనలందరికీ మీ మీద ఉండాలా, మీరు మంచిగా చదువుకోవాలా, ఓకేనా? భోజనాల విషయం చెప్పలేదు నాకు. ఆల్ ఓకేనా? ఏమన్నా టిఫిన్లు ఏమన్నా నచ్చవా? ఒక టిఫిన్ నేను చేంజ్ చేస్తా కావాలంటే. మిమ్మల్ని ఎవరు టీచర్లు సార్లు ఎవరు లేకుండా మీతో పర్సనల్ మాట్లాడాలని ఇటు వచ్చి కూర్చోబెట్టాను. మీకు నేను రాక వచ్చినప్పుడు అది మీకు ఏదన్నా మీరు ఓపెన్గా చెప్పేస్తే నేను ఏదన్నా సాల్వ్ చేయగలను. మీరు లేదు మేమేం చెప్పము, మా సార్ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇట్టే చెప్పండి అట్టే చెప్పండి అన్నీ ఇది చెప్పండి అని ఏం లేదు కదా. ఎందుకంటే నేను ఫేస్ చేస్తూ ఉంటాను అవన్నీ. చాలామంది చాలా చెప్తా ఉంటారు మాకు చాలా సమస్యలు హాస్టల్స్లో. కాబట్టి అదంతా ఏం లేకుండా మీరు టిఫిన్ ఏదైనా మార్చాలంటే ఒక టిఫిన్ మారుస్తా. ఓపెన్గా చెప్తే నేను మార్చి పెడతా. మంచి టిఫిన్. ఉప్మా బాగుంటుందా? పప్పులు పొడిస్తారా? పొంగల్ బాగుంటుందా? గట్టి పొంగలా? హాట్ పొంగల్ ఇస్తారు. స్నాక్స్ ఈవినింగ్ ఇస్తున్నారా? డైలీ ఫ్రూట్ ఇస్తారా? డైలీ ఎగ్ ఇస్తారా? రాగి లడ్డు ఈరోజు రాగి లడ్డు, రోజు ఒకరోజు గుగ్గుళ్ళు అట్లా రకరకాలుగా కావాల్సినంత అన్నం పెడతారా? 2 సార్లు 3 సార్లు పోయినా కానీ. చికెన్ ఎన్ని ముక్కలు వస్తాయి? 3-4 వస్తాయా? 4-5 వస్తాయా? 4-5 ఆ సైజు ఉంటాయా? ఏమన్నా ఎప్పుడైనా ఎక్స్ట్రా ఇస్తుంటారా? ఏమి ఇస్తారు ఎక్స్ట్రా? చికెన్ 2 times ఇస్తారు. దట్స్ లీవ్ ఇట్. ఏమన్నా ఫ్రూట్ కానీ ఏదైనా స్వీట్ కానీ వాటర్ మిలన్ డబుల్ కా మిఠా ఇస్తారా? బాదుషా, లడ్డు, మైసూర్ పాక్. ఓకే, జాగ్రత్త. ఐఎమ్ గివింగ్ ఏ గుడ్ అప్రిషియేషన్ ఫర్ యూ అండి. పిల్లలు మీ గురించి బాగా చెప్పారు. మంచి మార్క్స్ వచ్చాయి, ఇంకా మంచి మార్క్స్ రావాలి. దయవుంచి అందరూ కూడా బాగా ఇష్టంగా, అందరు టీచర్లు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. పని చేయబట్టి ఆ రిఫ్లెక్షన్ 588 అనేది ఆ రిఫ్లెక్షన్. అదే ఇంకా కూడా మంచిగా అందరు చేయాలి. మీ గురించి బాగా చెప్పారండి పిల్లలు. సార్ మాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మాతో బాగా మంచి సార్ మాకు అది ఇదని చెప్పారు. ఎస్.